తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు కాంట్రవర్సీలకు కేరాఫ్గా నిలుస్తున్నారు. గెలిచి 10 నెలలు కూడా గడవక ముందే తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నారాయన. వైసీపీ నేతలతో కలిసి దందాలు చేస్తున్నారని, నియోజకవర్గ టీడీపీ క్యాడర్ అంతా ఆయన వద్దని తీర్మానాలు చేస్తున్నారు. వేరే ఇన్ఛార్జిను నియమించాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో కొలికిపూడి శ్రీనివాసరావు వ్యవహారంపై టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ఆగ్రహంగా ఉన్నట్టుగా తేలిపోయింది. శనివారం విజయవాడ పార్లమెంటు పరిధిలోని ముప్పాళ్ల గ్రామంలో చంద్రబాబు పర్యటనకు వెళ్లిన సమయంలో కొలికిపూడి కూడా వెళ్లారు. కానీ చంద్రబాబు ఆయన్ను పలకరించలేదు. ఆయన షేక్ హ్యాండ్ ఇచ్చే ప్రయత్నం చేసినా పట్టించుకోలేదు. అయితే చంద్రబాబు కొలికిపూడి వైపు కన్నెత్తి కూడా చూడకుండా పక్కనున్న నేతను భుజం తట్టి పలకరించారు. అదే సమయంలో టీడీపీ మహిళా నేతలు అక్కడకు రావడంతో చంద్రబాబు వారితో ముచ్చటించారు. కొలికిపూడి ముఖ్యమంత్రి దృష్టిని ఆకర్షించేందుకు ప్రయత్నించినా ఆయన స్పందించలేదు. ఇతర నేతలు ముందుకు రావడంతో కొలికిపూడి వెనక్కు వెళ్లిపోయి నిల్చుండిపోయారు. తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజావేదిక వద్దకు రాకముందే అక్కడి నుంచి వెళ్లిపోయారు కొలికిపూడి. దీంతో చంద్రబాబు ఆయనపై ఆగ్రహంతో ఉన్నారని క్లారిటీ వచ్చేసింది. ఇప్పటికే తిరువూరు టీడీపీ పంచాయతీ సీఎం చంద్రబాబు వద్దకు చేరింది. కొలికిపూడి వ్యాఖ్యలు, వివాదాలపై అధిష్టానం గుర్రుగా ఉంది. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యేను చంద్రబాబు పట్టించుకోలేదని తెలుస్తోంది. అమరావతి ఉద్యమంలో పనిచేశారని చంద్రబాబు పిలిచి మరీ టికెట్ ఇచ్చారు. ఆయన ఊరు కాకపోయినా చివరి క్షణంలో తిరువూరు నుంచి పోటీలో నిలబెట్టారు. గెలిచేందుకు కావలసిన అన్ని రకాల సపోర్టు ఇచ్చారు. ఆయన అభ్యర్థిత్వంపై పార్టీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేసినా వారిని బుజ్జగించి మరీ కొలికిపూడిని తిరువూరు నుంచి గెలిపించుకున్నారు. కానీ ఇప్పుడు ఆయన తీరు పార్టీకే తలనొప్పిగా మారింది. రమేష్ రెడ్డి అనే నేతపై చర్యలు తీసుకోకపోతే రాజీనామా చేస్తానని పార్టీకే అల్టిమేటం జారీ చేయడంతో పార్టీకి ఆయన పూర్తిగా దూరమైనట్లయింది. ప్రజెంట్ కొలికిపూడి శ్రీనివాసరావు పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్న చందంగా మారింది. ఇటు కార్యకర్తలతోనూ అటు పార్టీ అధిష్టానంతోనూ సంబంధాలు దెబ్బతినడంతో కొలికిపూడి రాజకీయ భవిష్యత్ గందరగోళంగా మారిందంటున్నారు. గత ఎన్నికల్లో అనూహ్యంగా టికెట్ దక్కించుకున్న కొలికిపూడి ఎమ్మెల్యేగా ఎన్నికైన 2వ రోజు నుంచి వివాదాలతో సహవాసం చేస్తున్నారు. పార్టీ నేతలతో గొడవలు, అధిష్టానంతో సమన్వయం లేకపోవడంతో కొలికిపూడి తీవ్ర అసంతృప్తి ఎదుర్కొంటున్నారు. ఆయన తీరు మార్చుకోవాలని అధిష్టానం ఎన్నిసార్లు చెప్పినా పెద్దగా మార్పు లేకపోవడంతో కొలికిపూడిని ఎలా వదిలించుకోవాలనే విషయంపై టీడీపీ హైకమాండ్ ఆలోచన చేస్తోందని ప్రచారం జరుగుతోంది. ఇక తిరువూరులో టీడీపీ సీనియర్ నేత రమేష్ రెడ్డిపై చర్యలు తీసుకోవాల్సిందిగా గత వారం డిమాండ్ చేసిన ఎమ్మెల్యే కొలికిపూడి పార్టీ హైకమాండ్కు డెడ్లైన్ విధించడం కూడా వివాదాస్పదమైంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే కొలికిపూడిపై విచారణ జరిపిన జిల్లా టీడీపీ అధ్యక్షుడు నెట్టెం రఘురాం పార్టీ అధిష్టానానికి నివేదిక సమర్పించారు. అయితే పార్టీ నిర్ణయం ఏంటనేది కూడా ఎదురు చూడకుండా ఇప్పుడు కార్యకర్తలు రోడ్డెక్కుతున్నారు. తిరువూరులో సాధారణ కార్యకర్తల సమావేశంగా నిర్వహించిన కార్యక్రమానికి నియోజకవర్గంలోని 4 మండలాల నుంచి కార్యకర్తలు, నాయకులు తరలివచ్చి ఎమ్మెల్యే కొలికిపూడితో వేగలేకపోతున్నామంటూ ఏకరువు పెట్టారు. తమకు ఎమ్మెల్యే కొలికిపూడి వద్దని కొత్త ఇన్ఛార్జిను నియమించాలని డిమాండ్ చేస్తున్నారు. దీనికి మాజీ ఇన్ఛార్జ్ దేవదత్తు హాజరు కావడం చర్చనీయాంశమవుతోంది. 20 ఏళ్లుగా పార్టీకి ఎమ్మెల్యేలు లేకపోయినా గౌరవంగా బతికామని, కొలికిపూడి గెలిచిన తర్వాత తలెత్తుకొని బతకలేకపోతున్నామని కార్యకర్తలు వాపోతున్నారు. కొలికిపూడిని సాగనంపాల్సిందేనంటూ పట్టుబడుతున్నారు. పార్టీ నిర్ణయం ఎలా ఉన్నా తాము కొలికిపూడితో కలిసి పనిచేసేది లేదని కార్యకర్తలు, నాయకులు తెగేసి చెప్పడంతో ఎమ్మెల్యే రాజకీయ భవిష్యత్తుపై నీలిమేఘాలు కమ్ముకుంటున్నాయి. అధికార పార్టీలో ఉంటూ విపక్ష నేతలతో ఆయన స్నేహం చేస్తున్నారనే ఆరోపణలు కూడా పెద్ద ఎత్తున వినిపిస్తుండడం వల్ల ఇన్నాళ్లు కొలికిపూడిపై కాస్త మెతక వైఖరి ప్రదర్శించిన టీడీపీ అధిష్టానం ఇక కఠిన నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తోందని చెబుతున్నారు. మొత్తానికి కార్యకర్తల సమావేశంతో కొలికిపూడి కథ కంచికి చేరినట్లే అన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.